గానకానికి తెలిసిన కొబ్బరి నూనె కదమ్మా, ఖచ్చితంగా గడ్డ కట్టే తింటుందమ్మా ఇది. అదే కస్టమర్లకు తెల్లగా ఉందంటున్నారు, దానికోసం మీరు చెప్తారని. అది మంచి గానిగడ నూనెనే, కానికపోతే అది చలికాలం కాబట్టి గడ్డ కడుతుంది, మామూలే కాదు. అదే అన్న, మనం హెయిర్ గ్రోత్ ఆయిల్ తయారు చేస్తున్నాం కదా, చాలామంది వీడియోస్ చూసి కొంటున్నారు. బట్ వీడియోలో నార్మల్గా బ్లాక్ కలర్లో ఉంది, మాకు వచ్చేసరికి ఎందుకండి తెల్లగా వస్తుంది అని అడుగుతున్నారు. చూడండి, మాది కూడా తెల్లగా అయిపోయింది. ఇప్పుడు వింటర్ కదా అండి, వింటర్లో మనం వాడేదేమో ప్యూర్ కోకోనట్ ఆయిల్, ఖచ్చితంగా గడ్డ కడుతుంది. కోకోనట్ ఆయిల్ గురించి ఎవ్వరికి కొత్తగా నేను చెప్పేదేం లేదు, చాలామందికి తెలిసే ఉంటుంది. కోకోనట్ ఆయిల్ వింటర్లో గడ్డల్లాగా కడుతుంది కాబట్టి తెల్లగా అవుతుంది. సో మనం ఏంటంటే దాంట్లో అన్నీ కలిపి చేసాము కాబట్టి కాస్త ఈ కలర్కి వస్తుందండి. చూడండి మాది కూడా ఎలా ఉందో, గడ్డలు గడ్డలు వస్తుందన్నమాట. మీరేమనుకుంటున్నారు, వీడియోలో చూసి వీడియోలో బ్లాక్ కొంచెం ఒక కలర్ లాగా ఉంది కదా, మాకు వచ్చేసరికి ఎందుకు ఇలా ఉంది అని అంటున్నారు. సో మేము ప్యాక్ చేసేటప్పుడు అది వీడియో చేసినప్పుడు వీడియోలో ఫ్రెష్గా ఆయిల్గా ఉన్నప్పుడే నేను వీడియో పెట్టేస్తున్నాను. మీకు ప్యాక్ చేసి మీకు వచ్చేసరికి ఈ చలికాలం అయినడం వల్ల ఇలా అయిపోతుంది అనమాట ఆయిల్ అనేది. మాకు కూడా ఇలాగే అవుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ని నేను మళ్ళీ ఒకసారి హీట్ చేసి నార్మల్గా అయిపోయిన తర్వాత, కూల్ అయిపోయిన తర్వాత బాటిల్లో పోసి మళ్ళీ మీకైతే కొరియర్ చేస్తున్నాం. అది రీజను. సో మా ఆయిల్ ఇది, మీకు పంపించేది నేను వీడియోలో చూపించిన ఆయిలే పంపిస్తున్నాను. మళ్ళీ చాలామంది ఏంటంటే మీరు వీడియోలో చూపించిన కలర్ లేదేంటి అని అడుగుతున్నారు. కూల్గా ఉండడం వల్ల, మనం వాడేది న్యాచురల్ కోకోనట్ ప్యూర్ ఆయిల్ అవ్వడం వల్ల ఇలా ఖచ్చితంగా గడ్డగడుతుందండి. అది విషయం. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా హెయిర్ గ్రోత్ ఆయిల్ కొనని వాళ్ళు, కొనాలి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయాలి అని అనుకుంటే మీరు ఈ ఆయిల్ గురించి డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై నెంబర్కి వాట్సాప్ చేసేయచ్చు. థ్యాంక్ యూ.